హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ కేక్ అండి. ఈ కేక్ నేను గోధుమ పిండి బెల్లం వేసి చేశాను. చాలా ప్లఫీగా వస్తుంది, స్మూత్గా చాలా బాగుంటుందండి ఈ కేక్ అయితే. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో అరకప్పు వరకు బెల్లం పొడి అయితే తీసుకున్నాను. బెల్లం పొడి లేని వాళ్ళు బెల్లం ముక్కైనా తురిమేసి వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనం షుగర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం హెల్దీ వేలో చేయాలని చెప్పేసి నేను బెల్లం పొడి అయితే తీసుకున్నాను. అలాగే ఈ బెల్లంతో పాటు నేను కొంచెం షుగర్ పౌడర్ కూడా ఉంది కాబట్టి కొంచెం షుగర్ మాత్రమే వేసానండి. పావు కప్పు వరకు ఉండొచ్చు ఈ షుగర్ పౌడర్ అనేది. ఇలా బెల్లము షుగర్ పౌడరు రెండు కూడా బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెరుగు కాకుండా మనం బయట ఉంచుకొని పూర్తిగా కూలింగ్ అంతా పోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లము షుగర్ పౌడరు పెరుగు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం బటర్ అయితే వేసుకోవాలండి. బటర్ కూడా నేను కరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కరిగించిన బటరు పావు కప్పు వరకు నేనైతే ఇందులో వేసుకున్నాను. చూసారు కదా, ఇలా పావు కప్పు బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేయడం వలన మంచి ప్లఫీగా వస్తుందండి. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది బెల్లము అంతా కరిగేలాగా ఈ బేకింగ్ పౌడర్ అది కలిసేలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు కూడా ఇంట్లో చేసినవి అయితే మంచివి కదా. అలాగే మనం బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఆయిల్ కంటే బటర్ వేయడం వల్ల ప్లఫీగా వస్తుంది. ఇంకా ఇదైతే గోధుమ పిండి అండి. గోధుమ పిండి నేను 2 సార్లు అయితే జల్లించి పెట్టుకున్నాను. 2 సార్లు జల్లించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే 1 కప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఇందులో పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మిక్స్ అవుతుంది కదా. ఇప్పుడు మిగిలిన 1/2 కప్ కూడా వేసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. కేక్ కొంచెం పెద్దదిగా వస్తుంది కదా, మరి 1 కప్ అంటే కొంచెం చిన్నదిగా వస్తుందని చెప్పేసి 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ పిండి కూడా అందులో వేసేసి అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో 1 కప్పు వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. ఇంకా వెనీలా ఎసెన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇది మనకి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వచ్చింది కదా, దీన్ని కొంచెం పాలు వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాటర్ లూజ్గా అయ్యేటట్లుగా చేసుకోవాలి. పిండంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, పాలు అంతా కలిసేటట్టుగా. ఇంకా ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి మరి కొన్ని పాలు అయితే వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా ఈ కేక్ మిక్స్ అయితే కలుపుకోవాలి. చూడండి, మనకి లూజ్గా తయారైంది కదా ఈ బ్యాటర్ అనేది. ఇప్పుడు మనము బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో బటర్ వేసుకొని గిన్నె అంతా అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్లు కూడా అంతా బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసి
గిన్నె అంతటికి పిండి అప్లై చేసుకోవాలి. అందులో ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత గిన్నెలో మనము ఈ కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలండి. చూడండి, పైన చూపించిన విధంగా కేక్ బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా మనకి కేక్ మౌల్డ్స్ అవి అవసరం లేదండి. ఇంట్లో ఉన్న గిన్నెల్లోనే మనం చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా ఈ బ్యాటర్ అంతా వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత కాజు పీసెస్ అన్నీ నేను పైన అయితే వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి జీడిపప్పు ముక్కలన్నీ వేసుకున్నాను. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అవైలబుల్గా ఉన్నవి చూసి వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫైనల్గా ఇలా చేసుకున్నానండి. ఇలా పైన జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మనం బేకింగ్ అయితే చేసుకోవాలి. బేకింగ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. దీంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేశాను. ఆ తరువాత మనం బ్యాటర్ వేసిన గిన్నె అందులో పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని పైన వెయిట్ పెట్టుకోవాలండి. ఆవిరది పోకుండా వెయిట్ అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బేకింగ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా బేకింగ్ చేసుకోవాలి. అది మనకి కుక్ అయ్యేటప్పటికి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇక నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేశానండి. మా చెల్లి నేను ఇద్దరం కలిపి చేసాము. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి 40 మినిట్స్ తర్వాత అయితే నేను చెక్ చేశాను. ఇంకా మూత తీసేసి టూత్పిక్తో చెక్ చేస్తే మనకి స్టిక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లే. చూడండి, మనము చెక్ చేసుకుందాం ఇప్పుడు. టూత్పిక్ పెట్టి గుచ్చి చూద్దాం. చూడండి, అలా గుచ్చినప్పుడు మనకి ఆ స్టిక్కి అయితే మనకి ఏమీ అంటుకోలేదు కదా. ఇంకా మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇంకా కేక్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే క్లాత్ వేసేసి నైట్ అంతా ఉంచేసామండి. నెక్స్ట్ డే ప్లేట్లోకి తీసుకుంటే మనకి కేక్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి, మంచి ప్లఫీగా వచ్చింది. ఇంకా చెల్లి వాళ్ళ బాబు బర్త్డే అయితే బయట నుంచి తీసుకువచ్చారు, కానీ ఇంట్లో కూడా ఒక కేక్ చేద్దామని చెప్పేసి ఇద్దరం చేసాము. చాలా ప్లఫీగా వచ్చిందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.